హాయ్ స్టూడెంట్స్, అందరూ బాగున్నారా? సో ఈరోజు మనం ఏపీ తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డులో క్లాస్ 11 ఫిజిక్స్లో ఒక ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ అయితే నేర్చుకుందామండి. ఆ క్వశ్చన్ ఏంటంటే కొలిజన్. ఆల్రెడీ మనం వర్క్ ఎనర్జీ థియరంలో అంటే క్లాస్ 11లో అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మనం ఆల్రెడీ వర్క్ ఎనర్జీ థియరం అలాగే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈ 2 క్వశ్చన్స్ కూడా మనం నేర్చుకున్నామండి. సో అందులో ఇంకొక క్వశ్చన్ ఉంది కొలిజన్. ఈ 3 క్వశ్చన్స్లో అయితే మనకు ఒక క్వశ్చన్ పక్కగా పబ్లిక్ ఎగ్జామ్లో వస్తుందండి. సో ఆ 2 క్వశ్చన్స్ యొక్క లింక్ మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి మీరు అందరూ అది కూడా చూడండి. సో ఆ 2 క్వశ్చన్స్కి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. సో చాలా బాగా చెప్పారు అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. సో ఈ క్వశ్చన్ కూడా నేను అలాగే చెప్పడానికి ట్రై చేస్తాను. అందరూ కూడా ఒకసారి ఆ క్వశ్చన్ ఎలా అడుగుతాడో మనకి ఎగ్జామ్లో ఒకసారి బోర్డు మీద ప్లే చేస్తానండి. ఒకసారి అందరూ కూడా చూడండి. ఓకే స్టూడెంట్స్, క్వశ్చన్స్ చూసారు కదండి. సో ఇప్పుడు వాట్ ఈస్ కొలిజన్? సో కొలిజన్ 8 మార్క్స్ క్వశ్చన్కి అయితే వస్తుందండి. సో వాట్ ఈస్ కొలిజన్? The strong physical interaction between two bodies in a small interval of time. So this is called collisions అంటారండి. ఫర్ సపోజ్ ఒక కార్ వెళ్ళి ఇంకొక కార్ని ఢీ కొట్టిందండి. సో దట్ ఈస్ ద కొలిజన్. అంటే స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ 2 బాడీస్. ఓకే, అంటే 2 బాడీస్ మధ్య ఇంటరాక్షన్ అన్నమాట. చూడండి, దిస్ ఈస్ ద వన్ బాడీ, దిస్ ఈస్ ద వన్ బాడీ. సో స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ద 2 బాడీస్ ఇన్ ఏ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఏ కొలిజన్ అంటారండి. చూడండి, ఏ అనే బాడీ ఉంది, బి అనే బాడీ ఉందండి. బిఫోర్ కొలిజన్ ఎలా ఉన్నాయి అంటే విడివిడిగా ఉన్నాయి అలాగా. సో ఎప్పుడైతే కొలిజన్ జరిగిన తర్వాత ఆఫ్టర్ కొలిజన్ ఈ 2 డిఫరెంట్ వెలాసిటీతో మూవ్ అవ్వచ్చు, సేమ్ వెలాసిటీతో మూవ్ అవ్వచ్చు. బట్ ముందు ఒక్కొక్క దానికి డిఫరెంట్ వెలాసిటీ ఉంటుందండి. కొలిజన్ జరగకముందు డిఫరెంట్ మాస్ ఉండొచ్చు, సేమ్ మాస్ ఉండొచ్చు, చెప్పలేం. ఓకే, బట్ కొలిజన్ జరిగిన తర్వాత 2 కూడా డిఫరెంట్ వెలాసిటీస్తో మూవ్ అవ్వచ్చు, లేదంటే 2 కూడా సేమ్ వెలాసిటీస్తో మూవ్ అవ్వచ్చు. అది మనం తర్వాత చెప్పుకుందాం డీప్గా. సో ఇప్పుడు మనం ఐపీ క్వశ్చన్ కాబట్టి ఒకసారి క్లియర్గా చూడండి. ద స్ట్రాంగ్ ఫిజికల్ ఇంటరాక్షన్ బిట్వీన్ 2 బాడీస్ ఇన్ ఏ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ కొలిజన్. ఓకేనా? అంటే 2 బాడీస్ మధ్య ఒక స్ట్రాంగ్ ఇంటరాక్షన్ జరిగిందండి ఇన్ ఏ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్. సో దట్ ఈస్ కాల్డ్ కొలిజన్. ఇప్పుడు దీన్ని 2 రకాలుగా క్లాసిఫై చేయొచ్చు అన్నమాట మనం. ఫస్ట్ ఏంటంటే హెడ్ ఆన్ హెడ్ కొలిజన్ అనొచ్చు అన్నమాట. హెడ్ ఆన్ హెడ్ కొలిజన్ అంటే కొలిజన్ జరగకముందు, కొలిజన్ జరిగిన తర్వాత, అంటే బిఫోర్ కొలిజన్, ఆఫ్టర్ కొలిజన్ 2 కూడా ఒకే లైన్లో మూవ్ అవుతాయండి. ఓకేనా? అంటే ఇలా కొలిజన్ జరిగిన తర్వాత 2 సేమ్ డైరెక్షన్లో మూవ్ అవుతాయి అన్నమాట. ఒకే లైన్లో మూవ్ అయితే దాన్ని ఏమంటారంటే హెడ్ ఆన్ హెడ్ కొలిజన్ అంటారండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆబ్లిక్యూ కొలిజన్. ఆబ్లిక్యూ కొలిజన్ అంటే చూడండి, మనం క్యారమ్స్ ఆడేటప్పుడు స్ట్రైకర్తో ఒక కాయిన్ని కొడతాం. కొట్టిన తర్వాత కాయిన్ ఒకవైపు, స్ట్రైకర్ ఒకవైపు వెళ్ళిపోద్ది. సో దట్ ఈస్ ద ఆబ్లిక్యూ కొలిజన్. లేదంటే బిలియర్డ్స్ బాల్స్ అవ్వచ్చు. బిలియర్డ్స్ బాల్ గేమ్లో మనం చూడండి, ఒక బాల్ని కొట్టిన తర్వాత ఆ బాల్ ఇంకొక బాల్ని టచ్ చేసి, అంటే కొలిజన్ జరిగిన తర్వాత ఇదొక డైరెక్షన్లో మూవ్ అయిపోద్ది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఆబ్లిక్యూ కొలిజన్. హెడ్ ఆన్ హెడ్ కొలిజన్ అంటే బిఫోర్ కొలిజన్, ఆఫ్టర్ కొలిజన్ 2 సేమ్ లైన్ ఆఫ్ మోషన్ ఉంటే దాన్ని హెడ్ ఆన్ హెడ్ కొలిజన్ అంటారండి. అలా కాకుండా డిఫరెంట్ లైన్ ఆఫ్ మోషన్ ఉంటాయి. సింపుల్గా చెప్పినట్టు సేమ్ లైన్ ఆఫ్ మోషన్ ఉంటే హెడ్ ఆన్ హెడ్ కొలిజన్. అసలు సేమ్ లైన్ ఆఫ్ మోషన్ లేకపోతే అది ఆబ్లిక్యూ కొలిజన్ అంటారండి. ఓకేనా? ఒకసారి పాజ్ చేసి నోట్ చేసుకోండి. రిమైనింగ్ క్వశ్చన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే స్టూడెంట్స్, నోట్ చేసుకున్నారు కదండి. సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ కొలిజన్స్. సో టైప్స్ ఆఫ్ కొలిజన్స్ అంటే ఏంటో నేర్చుకుందాం. సో అందులో ఫస్ట్ వన్ ఎలాస్టిక్ కొలిజన్. ఇప్పుడు కొలిజన్ జరిగిన తర్వాత మొమెంటం అలాగే కైనెటిక్ ఎనర్జీ 2 కన్జర్వ్ అయ్యాయి అనుకోండి, దట్ ఈజ్ ఎలాస్టిక్ కొలిజన్ అంటారండి. ఇక్కడ చూడండి, డ్యూరింగ్ కొలిజన్ బోత్ మొమెంటం అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ కన్జర్వ్డ్ ఈజ్ కాల్డ్ ఎలాస్టిక్ కొలిజన్. అంటే కొలిజన్ జరిగినప్పుడు దాని యొక్క మొమెంటం, ఆ బాడీస్ యొక్క మొమెంటం అలాగే కైనెటిక్ ఎనర్జీ 2 కన్జర్వ్ అవుతాయి. కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, అంటే కాన్స్టెంట్గా ఉంటుందని మీనింగ్. ఓకే, అంటే ఎనర్జీ కెన్ నేదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, బట్ ఇట్ కెన్ బి కన్వర్టెడ్ ఫ్రమ్
వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ బట్ టోటల్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్. ఇక్కడ కూడా అలాగే మొమెంటం కూడా కన్జర్వ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అవుతుంది అన్నమాట. ఓకే, అటువంటి కొలిజన్ ఏమంటారంటే ఎలాస్టిక్ కొలిజన్ అంటారండి. నెక్స్ట్ దానికి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి కొలిజన్ బిట్వీన్ అటామిక్ పార్టికల్స్, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ అండి. సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి కొలిజన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ విత్ న్యూక్లియస్. ఓకే, సో అటామిక్ పార్టికల్స్లో జరిగే కొలిజన్ కూడా ఎలాస్టిక్ కొలిజనే, అలాగే ఆల్ఫా పార్టికల్స్ న్యూక్లియస్తో జరిపే కొలిజన్ కూడా ఎలాస్టిక్ కొలిజనే. ఇందులో సెకండ్ కొలిజన్ వచ్చేసరికి ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ అండి. ఓకేనండి, సో ఎలాస్టిక్ కొలిజన్లో ఓన్లీ మొమెంటం కైనెటిక్ ఎనర్జీ రెండు కన్జర్వ్ అవుతాయి. బట్ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్లో ఓన్లీ మొమెంటం కన్జర్వ్ అవుతుందండి, కైనెటిక్ ఎనర్జీ నాట్ కన్జర్వ్డ్. సో దిస్ ఈజ్ కాల్డ్ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్. చూడండి, డ్యూరింగ్ కొలిజన్ ఓన్లీ మొమెంటం ఈజ్ కన్జర్వ్డ్, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నాట్ కన్జర్వ్డ్, ఈజ్ కాల్డ్ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్. సో ఎలాస్టిక్ కొలిజన్లో మొమెంటం కన్జర్వ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అవుతుంది. బట్ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్లో ఓన్లీ ఏం కన్జర్వ్ అవుతుందంటే మొమెంటం ఒకటే కన్జర్వ్ అవుతుందండి, కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అవ్వదు. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ అంటారండి. ఎగ్జాంపుల్ వచ్చేసరికి కొలిజన్ బిట్వీన్ టూ బిలియర్డ్ బాల్స్. మీకు కింద చెప్పాను చూసారా, రెండు బిలియర్డ్ బాల్స్ మధ్య జరిగే కొలిజన్నే ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ అంటారు. అలాగే కొలిజన్ బిట్వీన్ టూ కార్స్ ఆన్ రోడ్, అలాగే రోడ్డు మీద టూ కార్స్ ఇలా కొలిజన్ జరుపుకున్నాయి అనుకోండి, ఆ మధ్య కొలిజన్ కూడా ఏమంటారు అంటే ఇన్ ఎలాస్టిక్ కొలిజన్ అంటారు. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదండి, ఎలాస్టిక్ కొలిజన్ అలాగే ఇన్ ఎలాస్టిక్ కొలిజన్. ఇప్పుడు మన క్వశ్చన్ ఏమిటంటే ఎలాస్టిక్ కొలిజన్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఏంటో మనం నేర్చుకుందాం. ఓకేనా, సో ఒకసారి ఇది పాస్ చేసి నోట్ చేసుకోండి, రిమైనింగ్ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నోట్ చేసుకున్నారు కదండి, వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. సో వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. సో బిఫోర్ కొలిజన్ ఇప్పుడు రెండు స్పియర్స్ తీసుకున్నామండి. కన్సిడర్ టూ స్పియర్స్ ఆఫ్ మాసెస్ m1 m2 మూవింగ్ విత్ దేర్ ఇనీషియల్ వెలాసిటీస్ u1 అండ్ u2. ఇప్పుడు ఇక్కడ టూ స్పియర్స్ ఉన్నాయండి, ఇది m1 అనే స్పియర్, ఇది m2 అనే స్పియర్. వీటికి ఇనీషియల్ వెలాసిటీస్ ఉన్నాయి చూడండి, u1 అండ్ u2. ఓకే, రెండు స్పియర్స్ ఉన్నాయి, ఆ స్పియర్స్ మాసెస్ m1 అండ్ m2. బిఫోర్ అవి ఏ వెలాసిటీస్తో మూవ్ అవుతున్నాయంటే u1 u2 అనే వెలాసిటీస్తో మూవ్ అవుతున్నాయండి. ఆ తర్వాత ఏమైందంటే డ్యూరింగ్ కొలిజన్ ఈ రెండింటి మధ్య కొలిజన్ జరిగింది. సో దే అండర్గోస్ వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. అదే కొలిజన్ అంటే వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. ఆ తర్వాత ఏమైంది, దెన్ దేర్ ఫైనల్ వెలాసిటీస్ ఆర్ v1, v2. సో బిఫోర్ కొలిజన్ వీటి మాసెస్ m1 m2, వెలాసిటీస్ u1 u2. ఆఫ్టర్ కొలిజన్ అయిపోయిందండి డ్యూరింగ్ కొలిజన్. తర్వాత ఆఫ్టర్ కొలిజన్ ఏమైందంటే మాసెస్ చేంజ్ అవ్వవు కదా m1 m2, బట్ ఏం చేంజ్ అయిందంటే u1 వెలాసిటీ v1 కింద, u2 వెలాసిటీ v2 కింద చేంజ్ అయింది. అదే ఇక్కడ రాసనమాట. కన్సిడర్ టూ స్పియర్స్, రెండు స్పియర్స్ తీసుకున్నాం ఆఫ్ మాసెస్ m1 m2 మూవింగ్ విత్ దేర్ ఇనీషియల్ వెలాసిటీస్ u1 u2. ఓకే, ఫస్ట్ పాయింట్, they undergoes one dimensional elastic collision, then their final velocities are v1 and v2. okay, from law of conservation of linear momentum ఏంటండి, బిఫోర్ కొలిజన్ ఈక్వల్స్ టు ఆఫ్టర్ కొలిజన్. చూడండి, బిఫోర్ కొలిజన్ ఈక్వల్స్ టు ఆఫ్టర్ కొలిజన్. దాని ప్రకారం బిఫోర్ కొలిజన్ మొమెంటం కన్జర్వ్డ్ అని చెప్పుకున్నాం కదా, మొమెంటం ఫార్ములా ఏంటి, p ఈక్వల్స్ టు mv కదండి, p ఈక్వల్స్ టు mv. దీని ప్రకారం చూడండి m1 u1, ఇదిగోండి m1 u1 ప్లస్ m2 u2 ఈక్వల్స్ టు ఆఫ్టర్ కొలిజన్ m1 v1 ప్లస్ m2 v2 అండి. ఇదిగోండి m1 u1 ప్లస్ m2 u2 ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2 v2. సో m1 టర్మ్స్ ఒకవైపు, m2 టర్మ్స్ ఒకవైపు రాసుకుందాం అండి. సో m1 v1 ఎలా వచ్చింది అనుకోండి, సారీ m1 u1 m1 v1 ఎలా వస్తే మైనస్ m1 v1 ఈక్వల్స్ టు m2 v2. ఈ m2 u2 అలా వెళ్ళింది అనుకోండి, అంటే మైనస్ m2 u2. సో ఇక్కడ m1 కామన్ తీస్తే ఏమవుతుంది, u1 మైనస్ v1. ఇక్కడ m2 కామన్ తీస్తే ఏమవుతుందండి, v2 మైనస్ u2. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందామండి. ఓకేనండి,
సో బిఫోర్ కొలిజన్ ఈక్వల్స్ టు ఆఫ్టర్ కొలిజన్, దాని ప్రకారం m1u1 ప్లస్ m2u2 ఈక్వల్స్ టు m1v1 ప్లస్ m2v2. నెక్స్ట్ స్టెప్ ఏంటండి, m1 టైమ్స్ ఒకవైపు m2 టైమ్స్ ఒకవైపు రాసుకున్నాం. ఓకే, m1v1 ఇలా వచ్చింది మైనస్ m1v1, m2u2 అలా వెళ్ళింది, సో మైనస్ m2u2. సో ఇక్కడ m1 కామన్ తీస్తే u1 మైనస్ v1 ఈక్వల్స్ టు ఇక్కడ m2 కామన్ తీస్తే v2 మైనస్ u2. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ వరకు పాస్ చేసి నోట్ చేసుకోండి, మిగతా క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో నోట్ చేసుకున్నారు కదండి. సో మొమెంటమ్ ఈజ్ కన్జర్వ్ అయిపోయింది. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్డ్ కదా, ఎందుకంటే ఎలాస్టిక్ కొలిజన్లో మొమెంటమ్ కన్జర్వ్ అవుతుంది, అలాగే కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అవుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అయితే ఈక్వేషన్ ఏంటో నేర్చుకుందాం. ఏం లేదండి, కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటండి, K ఈక్వల్స్ టు హాఫ్ mv². ఆ ఈక్వేషన్ ప్రకారం ఇది ఎలా అవుతుంది, హాఫ్ m1u1² ప్లస్ హాఫ్ m2u2² ఈక్వల్స్ టు ఇదిగోండి ఇది హాఫ్ m1v1² ప్లస్ హాఫ్ m2v2². ఓకే, హాఫ్ m1u1² ప్లస్ హాఫ్ m2u2² ఈక్వల్స్ టు హాఫ్ m1v1² ప్లస్ హాఫ్ m2v2². ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ నుంచి హాఫ్ కామన్ తీసామనుకోండి, m1u1² ప్లస్ m2u2². ఇక్కడ కూడా హాఫ్ కామన్ తీస్తే m1v1² ప్లస్ m2v2². ఇక్కడ 1/2 1/2 క్యాన్సిల్ అయిపోయిందండి. క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ m1 టైమ్స్ ఒకవైపు m2 టైమ్స్ ఒకవైపు రాసుకుందాం. అంటే m1u1² ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది అనుకోండి, మైనస్ m1v1², ఇదిగోండి ఇది ఇలా వచ్చిస్తే ఈక్వల్స్ టు m2v2² ఇది ఎలా వచ్చింది అనుకోండి, మైనస్ m2u2². మళ్ళీ ఇక్కడ m1 కామన్ తీయచ్చు కదండి, కామన్ తీస్తే u1² మైనస్ v1² ఈక్వల్స్ టు ఇక్కడ m2 కామన్ తీస్తే v2² మైనస్ u2². సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఓకేనా, అర్థమైంది కదండి. సేమ్ మొమెంటమ్ ఎలా కన్జర్వ్ అయిందో కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అవుతుంది. అదేవిధంగా కైనెటిక్ ఎనర్జీ ఆల్సో కన్జర్వ్డ్ అని రాసుకున్నాం. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ mv². సో బిఫోర్ ఎలా రాసుకుందాం, హాఫ్ m1u1² ప్లస్ హాఫ్ m2u2² ఈక్వల్స్ టు హాఫ్ m1v1² ప్లస్ హాఫ్ m2v2². అప్పుడు ఈ రెండిట్లోంచి హాఫ్ కామన్ తీసాం, ఈ రెండిట్లోంచి హాఫ్ కామన్ తీసాం, హాఫ్ హాఫ్ క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఏం చేసాం, m1u1² m1 టర్మ్ ఇక్కడ ఉంది కదండి, దీని ఎలా తీసుకొచ్చాం. సో మైనస్ m1v1² ఈక్వల్స్ టు ఇదిగోండి m2v2², ఇక్కడ m2u2² ఇలా తీసుకొచ్చాం. సో మైనస్ m2u2². ఓకే, సో ఇక్కడ మళ్ళీ m1 కామన్ తీసాం, అంటే m1 ఇంటూ u1² మైనస్ v1². ఇక్కడ m2 కామన్ తీసాం, v2² మైనస్ u2². ఓకే, దిస్ ఈజ్ ది ఈక్వేషన్ నెంబర్ 1. ఒకసారి పాస్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేసుకున్నారు కదండి. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు ఈక్వేషన్ 2/1 చేద్దామండి. సో ఈక్వేషన్ 2 ఏంటి, m1 ఇంటూ u1² మైనస్ v1² ఈక్వల్స్ టు m2 ఇంటూ v2² మైనస్ u2². ఓకే, బై m1 ఇంటూ ఈక్వేషన్ 1 ఏంటండి, u1 మైనస్ v1. ఓకే, ఈక్వల్ మధ్యలో రాద్దాం, బై m2 ఇంటూ v2 మైనస్ u2. ఇదే ఫార్ములాలో ఉంది, a² మైనస్ b² ఫార్ములాలో ఉంది. ఇది కూడా a² మైనస్ b² ఫార్ములాలో ఉంది. ఇక్కడ m2 m1 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఇది a² మైనస్ b² ఫార్ములా ఉంది కాబట్టి ఫార్ములా ఏంటండి, a ప్లస్ b ఇంటూ a మైనస్ b, అంతే కదా. సో బై u1 మైనస్ v1, ఇది కూడా a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో బై v2 మైనస్ u2. సో v2 మైనస్ u2 క్యాన్సిల్, u1 మైనస్ v1 క్యాన్సిల్. క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలిందండి, u1 ప్లస్ v1 ఈక్వల్స్ టు v2 ప్లస్ u2. దీని ప్రకారం మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఫస్ట్ v1 అంటే ఇక్కడ ఏముందంటే v2 ప్లస్ u1 అలా వెళ్ళింది అనుకోండి, మైనస్ u1. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ v2 ఈక్వల్స్ టు మనకు v2 కావాలి. సో u1 ప్లస్
v1 u2 అని అలా తీసుకెళ్ళండి మైనస్ u2. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. ఓకేనా? సో 2/1 చేసాం. దీన్ని a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్ములాలో రాసుకున్నాం. దీన్ని కూడా a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఫార్ములాలో రాసుకున్నాం. సో దిస్ వన్ గెట్స్ క్యాన్సిల్, దిస్ వన్ గెట్స్ క్యాన్సిల్. సో u1 ప్లస్ v1 ఈక్వల్స్ టు v2 ప్లస్ u2. సో మనకు v1 కావాలి కాబట్టి v1 ఈక్వల్స్ టు v2 ప్లస్ u2, u1 అలా తీసుకెళ్ళాం మైనస్ u1. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3 అనుకున్నాం. తర్వాత v2 ఈక్వల్స్ టు u1 ప్లస్ v1 మైనస్ u2 అనుకున్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 4. ఒకసారి పాస్ చేసి నోట్ చేసుకోండి. ఓకే, నోట్ చేసుకున్నారు కదండి. ఇప్పుడు మనం v1 ఫైండ్ అవుట్ చేద్దామండి. సో టు ఫైండ్ v1, సో v1 ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇందాక ఈక్వేషన్ రాసుకున్నాం కదండి. v2 ఈక్వల్స్ టు ఈక్వేషన్ ఏంటండి u1 మైనస్ u2 ప్లస్ v1. ఓకే, సో దిస్ ఈక్వేషన్ 4 కదండి. సో 4 in 1. సో ఫోర్త్ ఈక్వేషన్ తీసుకెళ్ళి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి m1 చెప్పండి u1 మైనస్ v1 ఈక్వల్స్ టు m2 v2 మైనస్ u2. సో ఇక్కడ v2 ప్లేస్లో ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే ముందు దీన్ని మల్టిప్లై చేయండి. m1 u1 మైనస్ m1 v1 ఈక్వల్స్ టు m2 v2 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది u1 మైనస్ u2 ప్లస్ v1 మైనస్ u2. ఓకే, సో m1 u1 మైనస్ m1 v1 ఈక్వల్స్ టు m2తో మల్టిప్లై చేయండి. m2 u1 మైనస్ m2 u2 ప్లస్ m2 v1 మైనస్ m2 u2. సో m1 u1 మైనస్ m1 v1 ఈక్వల్స్ టు ఇక్కడ చూడండి m2 u2 m2 u2 రెండు ఉన్నాయి కాబట్టి m2 u1 ప్లస్ m2 v1 m2 u2 m2 u2 మైనస్ 2m2 u2. ఇప్పుడు మనకు కావాల్సింది v1 కాబట్టి v1 టర్మ్స్ ఒకవైపు, రిమైనింగ్ టర్మ్స్ అని ఇంకొక వైపు రాసుకుందామండి. రాసుకుంటే ఇప్పుడు ఇక్కడ m2 v1 ఉంది కదండి. సో m2 v1, సో ఇది మైనస్ కాబట్టి అలా వెళ్తే ఏమవుతుంది ప్లస్ అవుతుంది. అంటే m1 v1 ఈక్వల్స్ టు ఈ రెండు కూడా ఇలా తీసుకొచ్చేద్దామండి. తీసుకొస్తే m1 u1 మైనస్ m2 u1 ఇది ఎలా వస్తే ప్లస్ 2m2 u2. సో ఈ రెండిట్లోంచి ఏం కామన్ తీయచ్చు మనం v1 కామన్ తీస్తే m1 ప్లస్ m2 ఉంటుందండి. సో ఇక్కడ ఈ రెండిట్లోంచి u1 కామన్ తీయచ్చు. కామన్ తీస్తే m1 మైనస్ m2 ప్లస్ 2m2 u2. మనకు కావాల్సింది v1 కాబట్టి v1 ఈక్వల్స్ టు u1 ఇంటూ m1 మైనస్ m2 ప్లస్ 2m2 u2 బై ఏమవుతుందండి m1 ప్లస్ m2. ఓకే, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ v1. ఓకేనండి, అర్థమైందండి. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ v1. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఒకసారి పాస్ చేసి నోట్ చేసుకుంటే v2 కూడా ఫైండ్ అవుట్ చేసేద్దాం. ఓకే, నోట్ చేసుకున్నారు కదండి. ఇప్పుడు టు ఫైండ్ v2, ఇందాక మనం v1 ఫైండ్ అవుట్ చేసాం, ఇప్పుడు v2 ఫైండ్ అవుట్ చేద్దాం. v2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 3 ఈక్వేషన్ తీసుకెళ్ళి మళ్ళీ 1లో సబ్స్టిట్యూట్ చేయాలండి. ఓకే, ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దాం. మళ్ళీ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి m1 u1 మైనస్ v1 ఈక్వల్స్ టు m2 v2 మైనస్ u2. సో ఈ v1 తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దామండి. చేస్తే m1 u1 ఓకే v1లో సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ v2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ u1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ u2 ఈక్వల్స్ టు m2తో మల్టిప్లై చేయండి. m2 v2 మైనస్ m2 u2. m1తో ఇప్పుడు ఈక్వేషన్ మల్టిప్లై చేయండి. m1 u1 మైనస్ m1 v2 ప్లస్ m1 u1 మైనస్ m1 u2 ఈక్వల్స్ టు m2 v2 మైనస్ m2 u2. ఓకేనండి, అర్థమైందా? సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనకు కావాల్సింది v2 టర్మ్స్. సో v2 కావాలి కాబట్టి v2 టర్మ్స్ అని ఒకవైపు రాసుకుందాం. అందుకంటే ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి
ఇదొక M1U1 ఇదొక M1U1 ఉంది, అంటే రెండు M1U1 ఉన్నాయి కాబట్టి అదేమవుతుంది, 2M1U1 మైనస్ M1V2 మైనస్ M1U2 ఈక్వల్స్ టు M2V2 మైనస్ M2U2. మనకు కావాల్సింది V2. సో V2 టర్మ్స్ ఒకవైపు, రిమైనింగ్ టర్మ్స్ ఏమో ఇంకొక వైపు రాసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ M2V2 ఉంది కాబట్టి M2V2 ఇది అయిపోయిందండి. నెక్స్ట్ M1V2ని అలా తీసుకెళ్తే ప్లస్ M1V2 ఈక్వల్స్ టు, దీన్ని ఇలా తీసుకొస్తే ఇది మైనస్ కదండి, ఎలా వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. అంటే M2U2 మైనస్ M1U2 ప్లస్ 2M1U1. మరి ఇక్కడ రెండింటి నుంచి V2 కామన్ తీయచ్చు కదండి, V2 కామన్ తీస్తే M1 ప్లస్ M2. ఇక్కడ U2 కామన్ తీయచ్చు కదండి, U2 కామన్ తీస్తే M2 మైనస్ M1 ప్లస్ 2M1U1. మనకు కావాల్సింది V2 కాబట్టి V2 ఈక్వల్స్ టు, ఈ ఈక్వేషన్ అలా తీసుకెళ్ళిపోయామనుకోండి, U2 ఇంటూ M2 మైనస్ M1 ప్లస్ 2M1U1 బై ఏం మిగులుతుందండి, M1 ప్లస్ M2. ఓకే, సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది వెలాసిటీ V2. అంతేనండి. సో ఫస్ట్ మనం V1 ఫైండ్ అవుట్ చేసాం, అలాగే V2 ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఒకసారి పాజ్ చేసి నోట్ చేసుకోండి. సో నోట్ చేసుకున్నారు కదండి. సో V1 V2ని మనం గుర్తుపెట్టుకోవడానికి చిన్న లాజిక్ ఉంది, అదేంటో చెప్తాను మీకు. ఫస్ట్ V1 అంటే ఏంటంటేనండి, ఇక్కడ 1 వచ్చింది కదండి, సో ఇక్కడ M1, ఇక్కడ 1 వచ్చింది కాబట్టి M1 మైనస్ M2, ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా U1. ఓకేనండి, ప్లస్ ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఇక్కడ 2M2U2 బై 2 యాడ్ చేయాలండి, M1 ప్లస్ M2. ఓకేనండి, సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది V1 2. ఓకేనండి, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇది చిన్న లాజిక్ అండి. అలాగే V2ని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, ఇక్కడ 2 ఉంది కదండి, M2 మైనస్ M1, ఇదిగోండి ఇక్కడ 1 ఉంది కాబట్టి M1 మైనస్ M2, 1 ఉంది కాబట్టి U1 ప్లస్ ఇక్కడ 1 వచ్చింది కాబట్టి 2M2U2, ఇక్కడ V2 2 ఉంది కదండి, M2 మైనస్ M1 ఇంటూ U2 ప్లస్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2M1U1, ఇదిగోండి 2 ఉంది కాబట్టి M1U1 బై M1 ప్లస్ M2 అండి. సో ఈ విధంగా మనం అయితే సెకండ్ ఈక్వేషన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. ఓకేనా, అంతేనండి, అయిపోయింది, చాలా ఈజీ. దిస్ ఈజ్ అబౌట్ కొలిజన్. సో మీకు 3 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వర్క్ ఎనర్జీ థియరం, అలాగే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, అలాగే కొలిజన్, 1 డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. ఓకే, రిమైనింగ్ 2 క్వశ్చన్స్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అవి కూడా ఒకసారి చూడండి. ఓకే, సో మీకు ఇంకేమన్నా క్వశ్చన్స్ అర్థం కాని టాపిక్స్ ఏమైనా ఉంటే, సార్ మాకు ఈ టాపిక్స్ కొంచెం డౌట్ఫుల్గా ఉన్నాయి, మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే మీకు సింపుల్గా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి కామెంట్ కూడా చదివి మీకోసం అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. మనం అలాగే ఈసారి నుంచి ప్రాక్టికల్ మెథడ్లో కూడా మన ఫిజిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడి వరకు నేను చెప్పింది మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నానండి. యాజ్ ఇట్ ఈస్గా నేను చెప్పిన నోట్స్ మీరు రాసుకొని మీరు ఎగ్జామ్లో రాసినట్టయితే మీకు పర్ఫెక్ట్గా 8 మార్క్స్ అయితే పడతాయండి. కొలిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు ఖచ్చితంగా ఈ ఇయర్ 2025 ఏపీ ఆర్ తెలంగాణ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో అయితే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందండి, 99%. ఓకేనండి, థ్యాంక్ యూ.